గే అని ఒప్పుకోవాలంటే చాలా గట్స్ ఉండాలి. సో మీరెందుకు అంత డేర్ చేశారు? అది ఇన్ని రోజులు అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత నేను గేని అని ఆడియన్స్‌కి గాని, ప్రజలకు గాని చెప్పడానికి రీజన్ ఏంటి? ఓకే. సో, చాలా మంచి ప్రశ్న రాజేష్ గారు. ఎందుకనంటే మీరిందాక చెప్పారు. చాలా వరకు వీడియోస్ అన్నీ గూడా ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అవ్వడం, ప్రీవియస్ ఇంటర్వ్యూస్‌కి సంబంధించి. సో, ఆ ఇంటర్వ్యూస్‌లో మీకు ఒక సందర్భాన్ని నేను మన ఇంటర్వ్యూతో ప్రారంభించుకుంటూ నేను షేర్ చేసుకుంటాను. ఓకే. నేనొక పని మీద మంచిర్యాల వెళ్తున్నాను. అక్కడ ఒక స్కిల్ డెవలప్‌మెంట్ కోసం అనేసి. ఆ ప్రయాణంలో ఉండి నేను తిరిగి వస్తుండగా మా మదర్ కాల్ చేశారు. మా మదర్ కాల్ చేసిన తర్వాత ఆ ఇంటర్వ్యూస్‌లో వచ్చే కింద కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చదివి తనొక మాట అన్నారు. "ఏంటి అన్ని రకాలుగా బూతులు మాట్లాడుతున్నారు. అన్ని రకాలుగా నెగెటివ్ కామెంట్స్ ఉన్నాయి. అసలు ఎందుకు ఇదంతా? ఆ నెగటివిటీ అంతా నువ్వెందుకు తీసుకోవాలనుకుంటున్నావు? సమాజంలో ఉన్న నెగటివిటీ. ఒక ఫ్యామిలీగా యాస్ ఎ మదర్‌గా నేను నిన్ను యాక్సెప్ట్ చేశాను. నీకు నువ్వే యాక్సెప్ట్ చేసుకున్నావు. మనకిద్దరం సంతోషంగా ఉన్నాం. దాన్ని పోయి ఆ నెగటివిటీ అంతా మన నెత్తినేసుకోవడం ఎందుకు" అని ఒక ప్రశ్న వేశారు. నేను తనకు ఒకటే చెప్పాను. ఏదైతే వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేశారో, ఒక గే మగవాడు ఇలా ఉంటాడా? ఈ అభిప్రాయంతో ఉంటాడా? ఈ గుణాలతో ఉంటాడా? ఈ రూపురేఖలతో ఉంటాడా? అనేది ఒక ఆశ్చర్యం అనేది ఒక సమాజం వ్యక్తపరిచినప్పుడు, వాళ్ళు మొదటిసారిగా చూస్తున్నప్పుడు, వాళ్ళలో కలిగే రకరకాల భావాలన్నిటిని కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అంటాం కదా మనం. అదంతా కూడా వాళ్ళ కామెంట్స్ రూపంలో ఆ ఎక్స్‌ప్రెషన్ అంతా వాళ్ళు అక్కడే చేశారు. కానీ అది అనుకూలంగా చేయాలని నేను అనుకోను. ఎందుకనంటే స్వలింగ సంపర్కులు ఇప్పుడే కాదు, ఎన్నో దశాబ్దాలు, శతాబ్దాల కింద నుంచి మన భారతీయ సమాజం చరిత్రలోనే కామసూత్ర దగ్గర నుంచి కూడా ఉన్నటువంటి చరిత్ర. ఖజురహో గుళ్ళ మీద ఉన్నటువంటి స్వలింగ సంపర్కులకు సంబంధించినటువంటి విగ్రహాలు అవే చరిత్రకి ఆధారం. ఆ రోజు చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. ఈ రోజు కూడా చాలా మందికి కూడా బహుశా తెలియకపోయి ఉండొచ్చు. కానీ మీరు అన్నట్టుగా ఒక గేగా యాక్సెప్ట్ చేసుకొని ఆ ధైర్యం ఇప్పుడు ఎందుకు వచ్చినదంటే, అంటే సమాజంలో ఏవైతే ఒక భావజాలం ఉంటుంది. మనం ఒక పితృస్వామ్య వ్యవస్థ నుంచి మనం వచ్చాం. పురుషాధిక్య సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఒక కుటుంబంలో ఒక మగపిల్లవాడు పుట్టాడు అంటే వాడు పెరిగి పెద్దయ్యి ఖచ్చితంగా బాగా చదువుకొని ఒక ఇంటికి అల్లుడుగా అయ్యి ఆ తర్వాత ఒక ఎవరినైనా పిల్లల్ని వారసత్వంగా కనించేసేసి ఒక కొడుకుగా తన బాధ్యతలన్నీ నెరవేర్తించుకోవాలనేది చాలా వరకు సమాజంలో ఉండేటువంటి బాధ్యత. ఇది మనకుండే. కానీ ఆ కొడుకు ఒక అమ్మాయిని ఇష్టపడట్లేదు, ఇంటికి కోడల్ని తీసుకురావాలనుకోవడం లేదు, ఒక పురుషుడిగా ఉండి ఇంకొక పురుషుని ఇష్టపడుతున్నాడు అనేటప్పుడు ఖచ్చితంగా అక్కడ తల్లిదండ్రులలో ఎక్కడ లేనటువంటి ఒక కోపం, ఒక వ్యతిరేకత, ఒక భయం, ఒక అసహనం, ఒక అసహ్యం, ఇవన్నీ ఎదురవుతాయి. ఇవన్నీ ఎదురైనప్పుడు ఎలాంటి పరిస్థితులు అనేది ఆ సమాజంలో తల్లిదండ్రుల మధ్య, సమాజం మధ్య ఆ మగవాడు ఎదుర్కొంటాడు అనేది ఒక పెద్ద సవాలు. అయితే గతంలో ఎప్పుడైతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి మన ఈ హోమోసెక్షువాలిటీని డీక్రిమినలైజ్ చేయాలన్నటువంటి పిటిషన్ నడుస్తున్నప్పుడు మనకి యాక్చువల్గా యూకే నుంచి బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా మనకు వచ్చినటువంటి ఒక చట్టం 377 అనేది. అది స్వలింగ సంపర్కులు ఎవరైనా ఇద్దరు ఆడవాళ్ళు కానీ ఇద్దరు మగవాళ్ళు కానీ శారీరకంగా లైంగికంగా గనక కలిసి ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళని 7 సంవత్సరాల పాటు కఠిన కారాగార జైలు శిక్ష విధించే చట్టం. సో 2018 ముందు వరకు కూడా ధైర్యంగా నేను గేని, నేను స్వలింగ సంపర్కుడిని అని ఎవ్వరు కూడా చెప్పుకునే ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఆ చట్టం ఉంది కాబట్టి ఒక భయం, ఒక క్రిమినల్ గా పరిగణించింది కాబట్టి భయం. ఎప్పుడైతే 2018 సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో, చారిత్రాత్మక తీర్పు, అంటే స్వలింగ సంపర్కులైన వ్యక్తులు వాళ్ళందరూ కూడా మనలాంటి సాధారణమైన మనుషులే, వాళ్ళ యొక్క లైంగికతను బట్టి మనం వాళ్ళందరినీ క్రిమినల్స్గా చూడాల్సిన అవసరం లేదనేది ఆ చట్టాన్ని ఎత్తేస్తూ ఒక చారిత్రాత్మక తీర్పిచ్చింది. సో అక్కడ నుంచి మళ్ళీ 2025 వరకు, 2018 నుంచి 2025 వరకు ఈ 5-6 సంవత్సరాలు ఏంటంటే సమాజం ఎలా రెస్పాండ్ అవుతుంది, ఒకవేళ చెప్తే నన్ను కొట్టిద్దా, చంపేసిద్దా, లేకపోతే నా మీద ఏమైనా అసహించుకుంటుందా ఏంటనేది ఇవన్నీ బేరీజ్ వేసుకొని కొంత ధైర్యం తెచ్చుకున్న తర్వాతనే నేను గే అనేది చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఎందుకనంటే సైలెంట్గా
ఎంతమంది స్వలింగ సంపర్కుల మహిళలైనా, పురుషులైనా వాళ్ళందరూ గూడా ఈ పెళ్లి చేసుకోవాలి అన్న ఒక సందర్భంలో చాలా అతలాకుతలమైపోయి, వాళ్ళందరూ కుటుంబాల దగ్గర విడిపోయి, లేదా బలవంతంగా పెళ్ళిళ్ళు చేసుకొని, మళ్ళీ అక్కడ కోర్టుల చుట్టూ తిరిగి విడాకుల కోసం ఇదంతా రకరకాలుగా చిందరబందర జీవితాలు అనిపిస్తాయి. అదేంటి దేని వలన అంటే సమాజానికి గే అంటే ఎవరు, లెస్బియన్ అంటే ఎవరు, ట్రాన్స్జెండర్ అంటే ఎవరు, బైసెక్షువల్ అంటే ఎవరు అన్నది ఒక వ్యత్యాసం తెలియకపోవడం. అందుకొరకు మాత్రమే నేను అంటే ఎవరు అనేది సమాజానికి తెలియదు కాబట్టి నా పరిచయంతోటే, నా ముఖ పరిచయంతోటే నేను అది అందరికీ ఒక అవగాహన తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో ఆ ధైర్యాన్ని నేను తెచ్చుకున్నాను. సో మా అమ్మ అనుకునేటట్టుగా ఆ నెగటివిటీ అంతా కూడా నేను భరించడానికి సిద్ధమై సమాజంలో నా మొహం చూయిస్తూ, నా మాటలు వాళ్ళకి వినిపిస్తూ, ఆ నెగటివిటీ అంతా తీసుకొని వాళ్ళ పట్ల కొంత మార్పునైతే నేను తీసుకొచ్చే విధంగా మొదలుపెట్టిన ప్రయత్నం. అండ్ గేకి ట్రాన్స్జెండర్కి ఏంటి డిఫరెంట్ అంటే కొంతమందికి తెలియని వాళ్ళ కోసం అది ఏంటి ఆ డిఫరెంట్ ఏంటి? సో చాలా మంది గే అంటే అనుకునేది ఏంటంటే చాలా అమ్మాయిగా, ఆడతనంతో, చాలా ఫెమినైన్గా, అదేమంటారు చాలా ఏమంటారు అంటే చాలా సెక్షువలైజ్డ్గా ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుంటారు, చాలా వయ్యారంగా ఒంపు సొంపులుగా ఉంటారు, ఒక మగవాడు ఆడపిల్లలాగా ప్రవర్తిస్తే ఎలా ఉంటారు అనేది కామన్గా అందరికీ ఉండేటువంటి ఒక అభిప్రాయం. కానీ గే అంటే ఎవరు అనంటే ఒక పురుషుడు ఇంకొక పురుషుడిని మానసికంగా, శారీరకంగా, లైంగిక పరంగా ఇష్టపడేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తితోటే అన్ని రకాలైనటువంటి అట్రాక్షన్స్ కలిగి ఉన్నటువంటి వ్యక్తి. కానీ సమాజంకి ఏంటనంటే గే అని అనగానే మనం సినిమా ప్రభావం వల్ల కానీ, మిగతా వాటి ప్రభావం వల్ల కానీ అక్కడ కొంత నెగటివిటీ అనేది అయితే ఉంది. అయితే ఈ ట్రాన్స్జెండర్కి గేకి ఒక డిఫరెన్స్ ఏంటంటే గే అనేది వెస్టర్న్కి సంబంధించినటువంటి ఒక ఆంగ్ల పదం. తెలుగులో మనం స్వలింగ సంపర్కుడు లేదా స్వలింగ సంపర్క పురుషుడు, దాన్ని ఇంగ్లీష్లో గే అని అంటారు. ఈ స్వలింగ సంపర్క పురుషుడు ఎవరైతే ఉంటారో తను పురుషుడే, పుట్టినప్పుడు అబ్బాయిగానే పుడతారు, పెరిగి పెద్దయ్యాక కూడా అబ్బాయిగానే ఉండాలనుకుంటాడు, ప్యాంటు షర్టే వేసుకోవాలనుకుంటాడు, మీసం గడ్డాలే పెంచుకోవాలనుకుంటాడు, ఎక్కడ కూడా చీర కట్టుకోవాలనుకోడు, ఎక్కడ కూడా ఆడతనంతో ఉండాలని అనుకోడు, ఆడ ప్రవర్తన కూడా కలిగి ఉండాలని కూడా అనుకోడు. కానీ ఆడ ప్రవర్తన కలిగి ఉండడం అది ప్రతి ఒక్క పురుషుల్లో ఎంతో కొంత ఆ ఫెమినిటీ అనేది ఉంటుంది, అది అందంగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే చాలా ఎక్కువగా ఉంటుందో అక్కడ కొంత మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విషయాలు కూడా మీకు చెప్తాను. సో ఎప్పుడైతే గే మగవాడు, ఆయన కూడా ఒక మగవాడే, సర్వసాధారణంగా అందరి మగవాళ్ళగా ఆయన మగవాడే. ఈ గే మగవాడు ఏంటంటే ఇంకొక మగవాడిని ఇష్టపడతాడు కాబట్టి దానిని స్వలింగ సంపర్క మగవాడు లేదా గే మగవాడు అంటారు. అదే ఒక మగవాడు ఇంకొక ఆడ వ్యక్తిని గనక ఇష్టపడినట్లయితే ఆయన పరలింగ సంపర్క మగవాడు లేదా హెటరోసెక్షువల్ మెన్ అనే దానికి ఈ భాషలో మాట్లాడతారు. కానీ ఇక్కడ ట్రాన్స్జెండర్ వ్యక్తి ఎవరైతే ఉంటారో చిన్నప్పుడు అమ్మాయిగా పుట్టి పెరిగి పెద్ద అయిన తర్వాత మగ లక్షణాలతో ఉండి పెరుగుతా ఉన్నప్పుడు అమ్మ ఇదేంటి ఆడపిల్లలాగా ప్రవర్తించట్లేదు, మగాళ్ళలాగా ప్రవర్తిస్తా ఉన్నాడు, మొగరాయుడు లాగా ఉన్నారు అని చాలా కొన్ని సందర్భాల్లో అమ్మాయిలు అంటా ఉంటారు. కానీ ఎక్కడ ఎక్కువ వివక్షత అనిపిస్తుంది అంటే ఒక మగపిల్లవాడు ఆడపిల్లలాగా ప్రవర్తించి పెరిగి పెద్ద అయితే ఉన్నప్పుడు వీడేంటి 0.5 లాగా చాలా తేడాగా ఉన్నాడు అంటే ఒక ఆడపిల్ల మగపిల్లవాడిలాగా ప్రవర్తిస్తే సమాజం దాన్ని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం ఉంటుంది. ఏముందిలే మారుతుందిలే ఆడపిల్ల పెరిగి పెద్ద అయ్యాక. కానీ అదే మగపిల్లవాడు ఆడపిల్లలాగా ప్రవర్తిస్తా ఉంటే అమ్మో ముందు ముందు వీడు ఇలాగే ప్రవర్తిస్తా ఉంటే రేపొద్దున ఏదో మన ఇంటికి చెడ్డ పేరు తెచ్చేలాగున్నాడు, వీడిని మగపిల్లాడిలాగా ప్రవర్తించేలాగా మనం మార్చే విధంగా మనం ఉంచాలి అనేది ఒక అభిప్రాయం ఉంటుంది. సో ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఎవరంటే ఆడపిల్ల నుంచి మగపిల్లవాడిలాగా లేదా మగపిల్లాడి నుంచి ఆడపిల్లవాడిలాగా మారేందుకు వాళ్ళ శారీరకంగా మానసికంగా ప్రయత్నం చేసి సర్జరీల ద్వారా కానీ లేదా వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు సామాజికంగా ఒక సొసైటీలో ఎలా బ్రతకాలనుకుంటున్న ఆ మార్పు వల్లనే ట్రాన్స్జెండర్స్ వ్యక్తులు ఉంటారు. ఇక్కడ మగవాడు గే మగవాడైనా పరలింగ సంపర్క మగవాడైనా మారాలని అనుకోరు. వాళ్ళు ఎలా పుట్టారో వాళ్ళు అలాగే ఇష్టపడతారు. ట్రాన్స్జెండర్ అనంటే పుట్టినది ఏదైతే లింగం ఉంటుందో దానికి భిన్నమైనటువంటి లింగంగా మార్చుకోవాలి అన్న అభిప్రాయం ఎక్కడైతే వాళ్ళకి వచ్చి ఉంటుందో వాళ్ళని
ట్రాన్స్జెండర్ వ్యక్తులు అని అంటాం. సో చాలా వరకు ఏంటంటే ఇది మనకు ఈ వ్యత్యాసం తెలియదు కాబట్టి చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటారు. ట్రాన్స్జెండర్స్ లో కూడా 2 రకాలు మీకు ఇందాక చెప్పాను. ఆడపిల్ల దగ్గర నుంచి మగపిల్లవాడిలాగా, మగపిల్లాడి దగ్గర నుంచి ఆడ వ్యక్తిలాగా. ఇప్పుడు సమాజంలో మీరందరూ చూస్తూ ఉంటారు చాలా వరకు రైల్వే స్టేషన్ లో గానీ, సిగ్నల్స్ లో గానీ మగపిల్లాడి నుంచి ఆడపిల్లగా మారినటువంటి వ్యక్తులు వాళ్ళని ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఆడపిల్లల నుండి మగపిల్లల మారిన వాళ్ళు ఎవరైనా మనకి చాలా సమాజం చాలా తక్కువ కనిపిస్తారు. ఖచ్చితంగా. ఎందుకనంటే వాళ్ళు రావడానికి చాలా భయపడతా ఉంటారు. ఇప్పుడు సమాజం ఏం చేస్తుందంటే ఒక ఆడపిల్ల మగపిల్ల వాళ్ళగా ప్రవర్తిస్తా ఉంటే మారుతుందిలే తను అని ఇంట్లోనే పెట్టుకుంటారు. కానీ అదే మగపిల్లవాడు ఎప్పటికీ మారట్లేదు అలాగే ఉన్నాడు అని అంటే అమ్మో ఇంట్లో పెట్టుకుంటే మనకెందుకు ఇది వచ్చింది అనేసి నానా రకాలుగా హింసలు పెట్టేసరికి ఇంట్లోంచి వాళ్ళు మగపిల్లలు ఆ ప్రెషర్ తట్టుకోలేక బయటకు వచ్చేసేసి బయటికి రాగానే వాళ్ళకి కనిపించేది ఏంటి అని అంటే భిక్షాటన, సెక్స్ వర్క్, బయట కనిపించేటువంటి ట్రాన్స్ గ్రూప్స్. సో ఇంకొకటి మార్పు చాలా మందికి తెలియదు ఏంటంటే బయట ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ చాలా మంది హిజ్రా అనే ఒక కల్చర్, ఒక పరంపరని వాళ్ళ ఒక కల్చర్ని వాళ్ళు అడాప్ట్ చేసుకొని బ్రతుకుతూ ఉంటారు. ఆ కల్చర్ ఒక ఉద్దేశం ఏంటంటే ఎవరైతే మగపిల్లాడిగా ఉండి ఆడపిల్లగా ప్రవర్తిస్తూ మారి వాళ్ళకి చీర, వాళ్ళకి నచ్చినటువంటి ఆడబట్టలు కట్టుకొని ఉండాలి, లేడీస్ లాగా ఉండాలని అనుకునే వాళ్ళ దగ్గర ఏంటంటే బ్రతుకు తెరువు కోసం బ్రతకడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. అలాగే వాళ్ళకంటూ పూజించడానికి ఒక మతపరమైనటువంటి విశ్వాసంలో అంటే వాళ్ళకు కొన్ని ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఒక సమూహంగా, ఒక గుంపుగా, ఒక సమూహంగా, ఒక యూనిటీగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళలో ముఖ్యంగా ఏంటంటే నాచుగాన పాడుతూ ఆడుతూ డోలక్ తీసుకొని ఎక్కడైనా ఓపెనింగ్స్ ఉన్న చోట్ల కానీ, ఎక్కడైనా పెళ్లిళ్ళు ఫంక్షన్లు అయిన చోట కానీ అవతల వ్యక్తులను ఆనందింపజేసి దాని ద్వారా వాళ్ళకు వచ్చేటువంటి డబ్బుల ద్వారా వాళ్ళు జీవనం చేయించడానికి ఉంటా ఉంది. సో ఇప్పుడు రాను ఏమైపోయింది అని అంటే ఒకప్పుడు పాతకాలం ఉన్న ట్రెడిషన్ ఇప్పుడు మారిపోయి అందరినీ బెదిరించి దాన్ని దోచుకునేటువంటి కల్చర్ వరకు వెళ్ళిపోయింది. చాలా వరకు మా ట్రాన్స్జెండర్ హిజ్రా సోదరమల్ని వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే కాలం మారిపోతా ఉంది, చాలా మంది మమ్మల్ని ఫేక్ చేసి వాళ్ళు డబ్బు చేసుకుంటా ఉన్నారు, మా కల్చర్ అంతా చెడిపోతుందని బాధపడుతూ ఉంటారు. సో ఒక గేకి, ఒక ట్రాన్స్జెండర్ పురుషుడికి, ట్రాన్స్జెండర్ మహిళకి, హిజ్రా కల్చర్ కి అన్నిటికీ కూడా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి, కానీ చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇవన్నీ తెలియని సమాజం కాబట్టి వాళ్ళందరినీ గంపగుత్తగా ఒక ఆడ మగ వ్యక్తులకి కన్నా భిన్నంగా ఏదైనా ప్రవర్తన చూసారు ఏ వ్యక్తుల్లో అయినా అంటే వీళ్ళందరూ తేడాగాళ్ళు, వీళ్ళంతా చెక్కగాళ్ళు, వీళ్ళందరూ కొజ్జావాళ్ళు, వీళ్ళందరూ కూడా మాడగాళ్ళు అన్నటువంటి పదాలతోటి వాళ్ళకి నచ్చిన భాష, నచ్చిన పదాలతోటి అందరినీ సంబోధిస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అమ్మాయిల్లో ఎక్కువగా ఎలా ఉంటారంటే అంటే ఇప్పుడు వాళ్ళని కూడా ఇదే టైప్లో గేనే అంటారా? అంతే, ఇంగ్లీష్ పదం అయితే గే కామన్, అయితే మనకు గంపగుత్తుగా మాట్లాడడానికి గే అని వాడతారు. కానీ ఇంగ్లీష్ లో ఆడపిల్లలు ఇంకొక ఆడపిల్లలు కనుక ఇష్టపడినట్లయితే వాళ్ళని లెస్బియన్స్ అంటారు. అవును, స్వలింగ సంపర్క మహిళలు, స్వలింగ సంపర్క పురుషులు, గే మెన్, లెస్బియన్ ఉమెన్. ఈ బైసెక్షువల్ అనే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఒక మగ వ్యక్తి ఇంకొక ఆడ వ్యక్తిని ఇంకొక మగ వ్యక్తితో ఇద్దరితో సరిసమానంగా ఆ అట్రాక్షన్ కలిగి ఉండటం, లేదు ఒక ఆడ వ్యక్తి ఇంకొక ఆడ వ్యక్తితోటి ఇంకొక మగ వ్యక్తితోటి అట్రాక్షన్ కలిగి ఉండటం. సో దీన్ని బైసెక్షువల్ అనేది అంటే ఇదంతా సెక్సువల్ గానే వెళ్తుందా లేకపోతే ఏంటి అర్థం అవట్లేదు. ఎందుకంటే పాయింట్ నాకు ఎక్కడ చూసుకున్నా గే అన్నా లేకపోతే ఆ అమ్మాయిల పరం నుండి చూసినా ఎక్కడ చూసినా ఇంటర్నల్ లింక్ సెక్స్ కే వెళ్తుంది. కరెక్ట్, అంటే సెక్స్ ఒకటేనే వాళ్ళకి కాదు. ఎందుకనంటే టర్మినాలజీస్ అనేవి ఇంగ్లీష్ లో ఉన్న టర్మినాలజీస్ అనేది తెలియకపోవటం. ఉదాహరణకు స్వలింగ సంపర్కులని ఇంగ్లీష్ లో ఏమంటారు? హోమో సెక్షువల్స్ అంటారు కదా, దాన్ని తెలుగులో ఏమంటారు? స్వలింగ సంపర్కులు. సంపర్కం అని అంటే నథింగ్ బట్ సెక్స్ కదా. ఇప్పుడు నేను స్వలింగ సంపర్క పురుషుడిని, మీరు అంటే అర్థం కాల. నేను స్వలింగ సంపర్క పురుషుడిని, మరి మీరు? నేను పురుషుడినే కదా. పురుషుడినే, కానీ ఏ పురుషుడు? ఇన్నున్నాయా? సో మీరు
పరలింగ సంపర్క పురుషుడు. ఈ పరలింగ సంపర్క పురుషుడు ఎవరు అనంటే ఒక పురుషుడు ఇంకొక ఆపోజిట్ జెండర్ ఫీమేల్ అట్రాక్ట్ అయ్యి ఆ వ్యక్తితోటే సంభోగించి ఆ వ్యక్తితోటే జీవితం పంచుకునేటువంటి వ్యక్తిని పరలింగ సంపర్కుడు అంటారు. ఇంగ్లీష్ లో హెటిరోసెక్షువల్. ఈ పరలింగ సంపర్కులు లేదా ఇంగ్లీష్ లో హెటిరోసెక్షువల్ ఈ ప్రపంచ జనాభాలో ఎంతమంది ఉన్నారు? చాలా ఎక్కువ మంది, దాదాపు 99% ఉన్నారు పరలింగ సంపర్కులే ఉన్నారు. అంటే ఆడ వ్యక్తి ఇంకొక మగ వ్యక్తితో, ఒక మగ వ్యక్తి ఇంకొక. దీంట్లో ఏమైనా కొత్తదనం ఏమైనా ఉందా? లేదు కదా, ఏమి లేదు. అందుకనే ఇది మెజారిటీ కమ్యూనిటీ. ఈ స్వలింగ సంపర్కులు ఆడవారైనా మగవాళ్ళైనా ఈ ఎల్జిబిటిక్యూ వ్యక్తులు ఎవరైనా కానీ వాళ్ళు మైనారిటీ. అంటే ప్రపంచ జనాభాలో 1% ఉంటారు కాబట్టి వాళ్ళని మార్జినలైజ్డ్ మైనారిటీ కమ్యూనిటీ అంటాం. ఇప్పుడు పరలింగ సంపర్కులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు అందులో వాళ్ళ బిహేవియరు, వాళ్ళ జీవన విధానాన్ని ఎవరైనా కొత్తగా చూస్తారా? సర్వసాధారణంగా చూస్తారు కదా. సో ఏదైతే హెటరోసెక్షువల్లో కూడా సెక్షువల్ ఉంది, హోమోసెక్షువల్లో కూడా సెక్షువల్ ఉంది. కానీ సెక్షువల్ అన్న పదం ఎందుకు వాడతారు అని అంటే ఇద్దరి వ్యక్తుల మధ్య లైంగిక పరమైనటువంటి అట్రాక్షన్ ఏదైతే ఉందో దాంట్లో ఇద్దరు వ్యక్తులు లైంగికంగా అట్రాక్షన్ అయ్యారంటే వాళ్ళు ఏమేమి చూస్తారు? మనిషి అందం చూస్తారు, మనసు చూస్తారు, మాటలు చూస్తారు, నడవడిక చూస్తారు. ఇవన్నీ చూస్తేనే కదా ఆ వ్యక్తి మీద ఆ రకమైనటువంటి లైంగిక భావం అనేది కలిగేది. లేకపోతే జస్ట్ ఒక ముక్కు మూతట్లు చూడగానే మనకు అనిపించేసేస్తుందా? ఎన్నో విషయాలు ఉంటాయి కదా. ఇది ఒక అబ్బాయి పాయింట్ ఆఫ్ నుండి మీరు చెప్తున్నారు. అవతల అమ్మాయికి సో మీరు అన్నట్టు ఒక నడక కావచ్చు, రూపం కావచ్చు, చూసి నచ్చితేనే సో వీళ్ళిద్దరూ కనెక్ట్ అవుతారు. కరెక్ట్. బట్ మీరు ఎవరికైనా అంతే. మీరు అవతల వ్యక్తిని ఎలా నచ్చి, అంటే ఏ నచ్చి మీరు ఆ వెర్షన్ చూస్తారు? సేమ్ అంతే. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్యలో లేదా అమ్మాయి అబ్బాయి మధ్యలో ఎటువంటి అయితే ఆ ఫిజికల్ అపియరెన్స్ అంటే శారీరకంగా ఎలా ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, అబ్బా వాడు చూడవే మహేష్ బాలా ఉన్నాడు, వాడు చూడు ప్రభాస్ లాగా ఉన్నాడు, అంటే హీరో కట్అవుట్స్ తోటి ఒక ఊహించినటువంటి ఒక ఫిజికల్ స్ట్రక్చర్ తోటి వాళ్ళు కంపేర్ చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు అబ్బాయిలు చూడు, అబ్బా మామ చూడరా అమ్మాయి ఎంత బాగుంది, కత్తిలాగా, కత్రినా కైఫ్ లాగా, ఏదో సమంత లాగో కత్రినా కైఫ్ లాగో వాడికి నచ్చిన హీరోయిన్ ఎలా ఉండాలి వాడి కళ్ళకి అన్నట్టుగా అల్లు అర్జున్ అంటారు చూడండి అదేదో సినిమాలో, నా కళ్ళతో చూడరా మామ అంటే. అట్లా ఒక్కొక్క కంటికి ఒక్కొక్క అట్రాక్షన్ కనిపిస్తా ఉంటుంది ఎదుటి వ్యక్తి మీద. సో ఇప్పుడు స్వలింగ సంపర్కుల మగవారైనా మేమైనా ఇది చాలా మంది తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎంత గే మెన్ నేనైనా ఇంకొక మగవాడిలో చూసేది ఏంటంటే మస్కులిన్ బిహేవియర్. మస్కులిన్ బిహేవియర్ అంటే తన మొత్తం కూడా ఒక పురుషుడిగా ఉండాల్సినటువంటి ఒక మ్యాన్లీ బిహేవియర్ దాన్ని చూస్తే దానికి అట్రాక్ట్ అవుతాం. మేము అలాగే ఉండాలనుకుంటాం, మ్యాన్లీగా మస్కులిన్గా. మేము అట్రాక్ట్ అయ్యేది కూడా వాళ్ళకే. లేదు వాళ్ళంతా ఆడతనంతో ఉన్నారు, ప్రవర్తిస్తున్నారు అని అంటే మేము ఇంకో ఆడ వ్యక్తినే ఇష్టపడి పెళ్లి చేసుకునే వాళ్ళం కదా. ఆడతనానికి ఏ గేమెన్ కూడా అట్రాక్ట్ అవ్వడు, ఇష్టపడడు. తను కూడా ఆడ వ్యక్తిగా ఆడతనంతో ఉండాలని కూడా అనుకోడు. కానీ ఎప్పుడైనా హావభావాలు, ప్రవర్తన, ఆ జెండర్ ఎక్స్ప్రెషన్ అనేది చాలా మందికి కామన్ ఉంటుంది. ఎందుకనంటే బాలయ్య బాబు గారు కూర్చునే స్టైల్ వేరే ఉంటుంది, ఇంకొక హీరో మన విజయ్ దేవరకొండ కూర్చునే స్టైల్ వేరే ఉంటుంది, ఒకరు లెగ్ పొజిషన్ చాలా వేరే ఉంటుంది, ఒకరు ఇలా కూర్చుంటారు, ఒకరు ఇలా కూర్చుంటారు, ఒకరు కాళ్ళ మీద ఇలా పెట్టుకుని కూర్చుంటారు, రకరకాలుగా. ఈ పోస్చర్స్ అన్ని చూసి వాళ్ళందరూ తేడా మాడా అని మనం ఎక్కడైనా కామెంట్ చేసామా? ఆ ధైర్యమైనా చేసామా? కానీ అదే ఒక కామన్ వ్యక్తి కనుక చేస్తున్నట్లయితే వాడేంట్రా కాలు వంకరగా వేసుకొని క్రాస్ లెగ్ వేసుకొని తేడాగా కూర్చున్నాడు, గడ్డం కింద చేయి పెట్టుకొని అమ్మాయిలాగా కూర్చున్నాడు, ఇలా కామెంట్స్ కామన్ పర్సన్స్ మధ్యలో జరుగుతాయి. కానీ సెలబ్రిటీస్ కూడా ఇదే ఎక్స్ప్రెషన్ తోటి ఉంటారు కదా, మరి వాళ్ళని ఎవరు ప్రశ్నించరే. సో మన అదేంటంటే ఇవే ఇలాంటి స్టీరియో టైప్స్ ఏవైతే మన మధ్యలో ఉంటాయో అవి చాలా వరకు ఒక అవగాహన లేక, వాటిని చెప్పే వ్యక్తులు కూడా లేక సమాజంలో అటువంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. రైట్. ఇంకోటి ఏంటంటే, అంటే జనరల్గా చాలా మందికి ఉన్న టాపిక్, సో గే అనే వ్యక్తికి పిల్లలు పుట్టరా? ఎందుకంటే తను చూసుకుంటే అంటే అబ్బాయినే ఇష్టపడతారు కాబట్టి. కరెక్ట్. సో అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత తనకు ఫీలింగ్స్ రావు. కరెక్ట్. ఒకటోది. అండ్ వచ్చినా అసలు జరుగుతుందా, లేకపోతే పిల్లలు పుట్టరా?
సో మీ ప్రశ్నకి 2 రకాల ఉమ్, జవాబులు ఉన్నాయి. ఉమ్, ఒకటి, గే మగవాళ్ళు గనక ఉమ్, ఇంకొక ఆడ వ్యక్తితో గనక పెళ్లి చేసుకున్నట్లయితే ఉమ్, పిల్లల్ని కంటారు. పిల్లల్ని అయితే కంటారు. ఉమ్, కానీ కనే విధానం అనేది ఆలోచించాలి. ఉమ్. ఇప్పుడు అది ఎలా అది? హా, ఇప్పుడు నేను ఒక గే పురుషుణ్ణి. ఉమ్, నాకు మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు. ఉమ్, అరే, ఒక సంవత్సరంలో నువ్వు పిల్లోడిని కనివ్వాలి అనేది నా మీద ఉన్నటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ. ఉమ్, ఉమ్, ఇప్పుడు నేనేం చేయాలి? ఆ అమ్మాయి అంటే నా అమ్మాయిని చూస్తే నాకు ఒక రెస్పెక్ట్ ఫీలింగ్ వస్తుంది, ఉమ్, సెక్షువల్గా ఫీలింగ్ రాదు. ఉమ్, కానీ నేనేం చేయాలి? నా ధర్మాన్ని నేను నిలబెట్టుకోవాలంటే ఉమ్. బలవంతంగా నాలో కోరికల్ని నేను చంపుకోవాలా? చంపుకునేది కాదు, తెచ్చుకోవాలి. అచ్చా, ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే తనని అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తా. అంటే తన మొహం నాకు కనిపించకూడదు. నేను తనతో శృంగారంలో పాల్గొనాలనుకుంటే ఉమ్, నేను ఒక వైగ్రా వేసుకోవాలి. ఉమ్, లేదా నేను తనతోటి శారీరకంగా సంభోగించాలంటే నాకు ఇష్టమైన ఒక మగవాడిని నేను మనసులో తలుచుకొని ఉమ్, అప్పుడు తనతోటి సెక్స్లో పాల్గొనేందుకు ఎన్నైతే స్ట్రాటజీలు చేసుకోవాలో సెల్ఫ్గా ఉమ్, అవన్నీ చేసుకొని ఆ సెక్స్ వరకు కానిచ్చేసేసి ఉమ్, తనకు ప్రెగ్నెన్సీ వచ్చింది అమ్మయ్య అని అనుకుంటే నాకు ఆ భారం పోతుంది. అంతేగాని ఒక ఇద్దరు దంపతుల మధ్యలో ఉమ్, ఆ ప్రేమ, ఆ శారీరకంగా ఆత్మీయంగా తీసుకొని ఒకరి శరీరాన్ని ఒకరిని ఇష్టపడుతూ ఉమ్, దగ్గర అయ్యేటువంటిది ఉండదు. ఉండదు. ఏదో సమాజం కోసం కనివ్వాలంటే కనిచ్చేసేస్తారు. ఉమ్, ఉమ్, ఇది 1 పాయింట్. రెండోది, వీళ్ళకు అంగం పరమైనటువంటి సమస్యలు ఏవి కూడా ఉండవు. ఉమ్, సెక్షువల్గా చాలా యాక్టివ్గా ఉంటారు. ఎప్పుడు అనంటే అవతల వ్యక్తి తనకి ఇష్టపడి నచ్చినటువంటి మగ వ్యక్తి కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యలో శారీరకంగా సెక్షువల్గా అనేది 100%గా ఉంటాయి. ఓకే. నేను చాలా నిజంగా నేను చెప్తాను, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎంజాయ్ చేసే సెక్షువల్ లైఫ్ కన్నా ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు అమ్మాయిలు దానికి రెట్టింపు సెక్షువల్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు. అవునా? చాలా. మీరు అప్పుడు చేశారా? యా, ఖచ్చితంగా. ఫస్ట్ ఎప్పుడు చేశారు? ఫస్ట్ నాకు తెలిసి నేను ఇంటర్మీడియట్. ఉమ్, ఎందుకనంటే ఆ అబ్బాయిని నేను ఇష్టపడి ఒకరికొకరు నచ్చి ఆ రొమాన్స్ కానీ ఆ ఫీలింగ్ కానీ ఇప్పుడు ఏ వ్యక్తితోటైనా నచ్చినప్పుడే కదా మనకు ఆ రొమాంటికల్ ఫీలింగ్ వచ్చినప్పుడే కదా సెక్షువల్ ఎరోజన్స్ అన్ని కూడా అవుతా ఉంటాయి. మనం అంగం గట్టిపడ్డం కానీ లేదా ఆ తర్వాత సెక్షువల్గా ఆ వ్యక్తితోటి కలవాలి అని అన్నప్పుడు అవతల వ్యక్తితోటి మనం ఆ సెక్షువల్గా ఆ ఫీలింగ్ అట్రాక్షన్ వచ్చినప్పుడు, ఆ రొమాంటికల్ సెక్షువల్ అట్రాక్షన్ వచ్చినప్పుడు అవన్నీ సాధ్యం. లేదు అని అంటే ఏదో ఇద్దరు వ్యక్తుల్ని తెచ్చి మూడు వేసేసేసి శోభనం గదిలో ఒక గ్లాస్ ఇచ్చేసి లోపలికి వెళ్ళి ఒక నెల తిరగకుండా మావాడు ఏదో ఒకటి చేసేస్తాడు అని అంటే అది పొరపాటు. ఒక ఇద్దరు వ్యక్తులకి ఒక అట్రాక్షనే లేకుండా. సో మీరు ఇంటర్మీడియట్ లో చేశారు? అవును. సో ఇంటర్మీడియట్ లో అంటే చాలా చిన్న ఏజ్. చాలా చిన్న ఏజ్. సో ఏంటి అప్పటిలోనే మరి? చిన్నప్పుడు ఏజ్ అని అంటే చాలా మందికి, ఇప్పుడు నాకే కాదు కదా, ఒక 17 16 ఏళ్ల దగ్గర నుంచి ఎన్నో సినిమాలు వచ్చాయి. 16 ఏళ్ల వయసు అంటే ఏంటి? 16 ఏళ్ల వయసు పాటలు కూడా ఉన్నాయి 16 ఏళ్ల వయసు మీద. చాలా వరకు 16 అనేది టీనేజ్. ఈ టీనేజ్ మొదలైనప్పుడు చాలా మందికి ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి హార్మోన్స్, సెక్షువల్ హార్మోన్స్ అనేది మొదలవుతాయి కాబట్టి శరీరంలో వాళ్ళకు అట్రాక్షన్స్ అనేవి అప్పుడప్పుడే అర్థమవుతూ ఉంటాయి. బాడీలో ఉన్నటువంటి అట్రాక్షన్స్, ఏ వ్యక్తి పట్ల వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు, అమ్మాయికి అబ్బాయి అవుతున్నారా, అబ్బాయికి అమ్మాయి అవుతున్నారా, లేదా ఇద్దరు అమ్మాయిలకి అట్రాక్ట్ అవుతున్నారా, ఇద్దరు అబ్బాయిలకి అట్రాక్ట్ అవుతున్నారా అనేది ఆ వయసులోనే తెలిసిపోతూ ఉంటది. కానీ వాళ్ళు పెరిగి పెద్ద అయ్యి చాలా వరకు కూడా దాన్ని చెప్పడానికి భయపడరు. ఎందుకంటే సొసైటీ ఎలా చూస్తుంది, అరే ఒక అబ్బాయి అమ్మాయి బాగుంది కదా అని అంటే అది నార్మల్ గా ఫీల్ అవుతారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని బాగుంది కదా అంటే నార్మల్ గా ఫీల్ అవుతారు. లేదు రే నాకు వాడు నచ్చాడు అనేది ఏ స్కూల్లో పిల్లోడైనా లేదా ఏ టీనేజ్ అబ్బాయి అయినా చెప్పగలుగుతాడా? లేదా ఏ అమ్మాయి అయినా చెప్పగలుగుతా? అంటే నీకేంటే అమ్మాయి నచ్చింది అంటావు, నువ్వు ఒక అమ్మాయి ఉండి నువ్వేంట్రా తేడాగాళ్ళగా అబ్బాయి నచ్చావంటావేంట్రా? అమ్మాయిని ఇష్టపడాలి కానీ కదా. ఈ అబ్బాయి నచ్చాడని చెప్పడంలోనే అంత కష్టంగా ఉంది. ఇంత కష్టం ఉంటే మీరు అక్కడ వరకు ఎలా వెళ్ళారు? అదే అంటున్నాను కదా, అప్పుడు కూడా అంతే. ఫిజికల్ గా వెళ్ళగానంటే అది ఇద్దరి మధ్యలో అనిపించింది. ఆ తర్వాత ఫేస్ చేయకుండా ఉంటానా? చూసే వాళ్ళందరూ అబ్బా వీళ్ళేంట్రా మూడు పిల్లలాగా ఉన్నారు, వీళ్ళేంటి వీళ్ళిద్దరి మధ్యలో ఏదో నడుస్తా ఉంది. కాలేజ్ అంతా అదొక వాళ్ళందరికీ అదొక ఆశ్చర్యం. మేమిద్దరం అంటేనే ఒక ఆశ్చర్యం. ఆ ఆశ్చర్యం అనేది అప్పట్లోనే ఉన్నప్పుడు ఎన్నో
సంవత్సరాల కిందట ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. ఆ పర్సన్ కూడా అప్పట్లో సేమ్ ఎలా ఉండేది? అవును సేమ్. అవును సేమ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.